తనుజ స్మార్ట్ ప్లేయర్ ఆర్ సింపతి ప్లేయర్ తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకు స్మార్ట్ ప్లేయరా సింపతి ప్లేయరా అని అంటున్నాను అంటే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. సో కళ్యాణ్ ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తానంటే ఆ ఓట్లు ఎక్కడ కళ్యాణ్కి పడిపోతాయో అని చెప్పి వద్దు సార్ అని కళ్యాణ్ని సేవ్ చేస్తున్నట్టు ఒక ఇది చేస్తుంది. అక్కడ ఒక చోట గేమర్గానే అనిపించింది. సెకండ్ పాయింట్, ఎక్కడైతే ఫస్ట్ సెకండ్ పెట్టాలి లేకపోతే టాప్ ఎవరు లీస్ట్ ఎవరు పెట్టాలని చెప్పి పెడుతున్నారో ఆ ప్లేస్లో కళ్యాణ్ తనుజ పేరు పెడతాడనమాట. తిను మాత్రం ఇమాన్యుయల్ పేరు పెడుతుంది. విచ్ ఇస్ బికాస్ తనకి క్లియర్గా తెలుసు కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరే టాప్లో ఉన్నారు, ఇద్దరు వైసీ వర్సాలో ఉన్నారు అనే విషయం తనకి తెలుసు. బట్ స్టిల్ ఇమాన్యుయల్తో ప్యాచప్ అయిపోయినట్టు, ఇమాన్యుయల్కి ఇది ఉన్నట్టు తను ఇమాన్యుయల్ని పెడుతుందనమాట. సో కళ్యాణ్ ఏంటంటే ఫ్రెండ్ అనే ఉద్దేశంతో పెట్టినా, తన స్ట్రాంగ్ అనే ఉద్దేశంతో పెట్టినా తనుజ పేరు పెట్టాడు. తిను మాత్రం అలా పెట్టదు. సో ఎమోషన్స్తో గేమ్ ఆడుకుంటుంది తనుజ అని ఫస్ట్ నుంచి అంటున్న విషయాన్ని మళ్ళీ ఇక్కడ తను ప్రూవ్ చేసింది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి, నిన్న నామినేషన్స్లో అన్ని వీడియోలు నాకు సార్ ఎందుకు వేశారు, సో దాట్ తను దివ్యాని కన్ఫరెంట్ చేస్తుందని చెప్పి సిల్లీగా అందరు గౌరవం మీద చెప్తున్నారు. ఆ రోజు కూడా అందరూ గౌరవనే లీస్ట్లో పెట్టారు, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్. సో సిల్లీగా గౌరవం మీద వేయడానికి అయితే అన్ని వీడియోలు చూపించాల్సిన అవసరం లేదు కదా. అండ్ అది అర్థం చేసుకోలేనంత అమాయకురాలు అయితే తనుజ కాదు. అఫ్కోర్స్ చాలా విషయాల్లో డెసిషన్స్ని తిప్పికొట్టి తనకి ఫేవరబుల్గా, అంటే తనకి ఎగనెస్ట్గా ఉన్న డెసిషన్స్ని కూడా, తనకి ఎగనెస్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ని కూడా తనకు ఫేవరబుల్గా మార్చుకోగలిగింది. బట్ స్టిల్ దివ్యని నామినేట్ చేయకుండా సేఫ్ ఆడిందని నాకు అనిపించింది. దివ్య కూడా తనుజని నామినేట్ చేయకుండా సేఫ్ ఆడింది అనిపించింది. అన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పే దివ్య తనుజని నామినేట్ చేయొచ్చు. సో అందరూ గౌరవ్ అనే వ్యక్తి నామినేట్ చేయాలి అనుకునేది ఒక సేఫ్ ఆప్షన్ అని నాకు అనిపించింది. బికాస్ రీతు ఎలా అయితే దివ్యని నామినేట్ చేసిందో తనుజ కూడా అలా నామినేట్ చేస్తుంటే తన గ్రాఫ్ ఇంకా పెరిగి ఉండేది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ డెంట్ లైక్ అనమాట. కళ్యాణ్ కూడా యాజ్ యూజువల్ తన నామినేషన్స్ ఈ మధ్య అసలు సరిగ్గా బాగుండట్లేదని నాకు అనిపిస్తుంది. కళ్యాణ్ కూడా ఇంకా బెటర్గా ఇంకెవరైనా నామినేట్ చేసి ఉండాల్సింది. ఫర్ దాట్ మ్యాటర్ బర్నీ గారు కూడా, బికాస్ తన నుంచి కూడా గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఖిల్ నిన్నగాక మొన్న వచ్చి పర్ఫార్మెన్స్ లేదని నిఖిల్ అనేటప్పుడు బర్నీ గారు ఎప్పటి నుంచో వచ్చి పైగా సెకండ్ ఛాన్స్ వచ్చి తీసుకున్న తర్వాత కూడా పర్ఫామ్ చేయట్లేదు. సో బర్నీ గారు నామినేట్ చేసిన విషయంలో ఇమాన్యుయల్ నచ్చాడనమాట. సో నిన్న జరిగిన నామినేషన్స్లో నాకు కరెక్ట్గా నామినేట్ చేసింది ఎవరు అనిపించింది అంటే, ఒకటి ఇమాన్యుయల్, 2 రీతు. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.